సిటీ కేబుల్. మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన. 2864 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. 1457 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. తాండూరు పట్టణం వినాయక కన్వెన్షన్ హాల్ ప్రాంతం పండగ వాతావరణం నెలకొంది. ఈజీఎంఎం సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 63 ప్రైవేట్ కంపెనీలలో 11,000 ఉద్యోగాల కోసం సుమారు 5,000 మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు. నిరుద్యోగులు వారితో పాటు తమ సహాయకులు తల్లిదండ్రులతో పాటు 13,000కు పైగా వినాయక కన్వెన్షన్ హాల్ క్రిక్కిరిసిపోయింది. కేవలం తాండూరు నియోజకవర్గ అభ్యర్థులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు కూడా హాజరయ్యారు. ఉద్యోగం సాధించిన నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఇప్పటి వరకు తాండూరు చరిత్రలో ఇలాంటి జాబ్ మేళా జరగలేదని నిరుద్యోగులు కొనియాడారు. పెద్దెముల్ మండలం ఇందోల్ గ్రామానికి చెందిన శారద అనే దివ్యాంగురాలు జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం పొందింది. తాను కుటుంబానికి భారంగా ఉండేదాన్నని, కానీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిర్వహించిన జాబ్ మేళా ద్వారా నేనే కుటుంబాన్ని పోషించే విధంగా ధైర్యం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. 50,000 జీతం వచ్చే విధంగా తనకు ఉపాధి లభించిందని శారద ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ఈ జన్మలో మర్చిపోలేనని తెలిపారు. జాబ్ మేళా సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాకు హాజరై ఉద్యోగాలు పొందిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈజీఎంఎం వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇంకా ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ప్రతి 3 నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తామని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా 3 నెలలకోసారి జాబ్ మేళా ఉంటుందని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ప్రతి యువకుడు ఉద్యోగం పొందాలన్నదే తమ సంకల్పం అని ఎమ్మెల్యే తెలిపారు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా అసంతృప్తితో ఉండరాదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, తాండూరు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు రమేష్ మహారాజ్, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్, తట్టేపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, జిల్లా స్థాయి అధికారులతో పాటు తాండూరు మున్సిపల్ సిబ్బంది, తాండూరు, పెద్దెముల్, దారూర్, బంటారం, మర్పల్లి, యాలాల్, బషీరాబాద్ తదితర మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓ కార్యాలయాల సిబ్బంది, ఐకేపీ, మెడికల్, డ్వాక్రా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శాల్వాతో సన్మానించి సర్టిఫికెట్లను కూడా అందజేశారు. జైన్ కావడానికి కూడా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మంచి ఉత్సాహాన్ని కనపరిచి వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఖచ్చితంగా మేము కూడా జాబ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు ప్రతి కౌంటర్లు అడుగుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపు 700 వరకు ఇప్పటికే జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి దాదాపు 17,000 నుంచి 15,000 నుంచి 40,000 వరకు కూడా నెలకు వాళ్ళకి అకామిడేషన్ కానీ వసతి కానీ కల్పించి కంపెనీస్ అన్నీ కూడా ముందుకు రావడం, ప్రత్యేకంగా కంపెనీస్ వారికి వచ్చే వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీంట్లో వచ్చినటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే టైం అనేది చాలా విలువైనది. పోయినటువంటి కాలాన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేము కనుక యువత ముందు ఈ ఆపర్చునిటీస్ అందరూ కూడా ఉపయోగించుకొని దీంట్లో జాయిన్ కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. గతంలో ఒక కంపెనీ ద్వారానే మనం జాబ్ మేళ పెట్టడం జరిగింది, ప్యాక్స్కాన్ ద్వారా. వాళ్ళు ఫోన్ ద్వారా కొంతమందికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ లేకుండా 2 రోజుల ముందే చెప్పడం జరిగింది. దాంట్లో 400-450 మంది వస్తే 130 మంది ఆ రోజు ఒక కంపెనీలో జాయిన్ కావడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళకు ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిండ్రు. అధికారులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఒక సమిష్టి కృషితో తీసుకొచ్చి తాండూరులో ప్రతి నిరుద్యోగికి తెలిసే విధంగా, ప్రతి నిరుద్యోగి దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రయత్నం చేసిండ్రు. కనుక ఇది గ్రాండ్గా సక్సెస్ కాబోతూ ఉన్నది. ఎక్కువ మటుకు కూడా ఉద్యోగాలు రావడానికి దాదాపు 11,000 మన ప్లేస్మెంట్లతో మనం ఖాళీలతో ఇక్కడికి వచ్చినాం కనుక ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఆ రోజు చెప్పుకున్నాం. తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం. ప్రతి సంవత్సరం ఇట్లాంటి జాబ్ మేళాలు బాగుంటుంది.
గ్రామీణ ప్రాంతంలోకి తిరిగినప్పుడు యువత ఎక్కడ మటుకు యువత పని లేకుండా తిరుగుతూ ఉన్నారు. వారికి ఏదో ఒక మంచి అవకాశం కల్పించాలా, ఉద్యోగమైనా సరే ఏదో ఒకటి కల్పించాలని చెప్పి మొట్టమొదటిగా ఉద్యోగం చేపిస్తే బాగుంటుందని చెప్పి జాబ్ మేళా పెట్టడం జరిగింది. వారిని యువతని ఆలోచన చేసుకునే ఈ జాబ్ మేళా పెట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా నిరుద్యోగులంత వరకు మ్యాక్సిమం ఈ జాబ్ మేళా అనేది నిరంతర ప్రక్రియ. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే వరకు మన వంతు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన 1.5 ఇయర్లోనే ఇప్పటికే 56,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా 30,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ప్రణాళికలు కూడా తయారు చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు కంపెనీలకు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ప్రతి ఇంట్లో అందరికంటే కష్టమవుతుంది. గవర్నమెంట్ మీద కూడా బర్డన్ పడుతుంది. ప్రైవేటు రంగాల్లో కూడా ఖచ్చితంగా తక్కువ కాకుండా గవర్నమెంట్కు ధీటుగా ఈరోజు ప్రైవేట్ రంగం కూడా రాణిస్తుంది కనుక ప్రైవేటు కంపెనీలలో కూడా తాండూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. అందరికీ అవకాశం వచ్చేంత తప్పకుండా ఇది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. యువతకు నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను. కాలం అనేది, టైం అనేది ప్రతి నిమిషము మనసుకి విలువైనదే. జరిగిపోయినాక టైం కానివ్వండి, పోయినటువంటి నిమిషం కానివ్వండి, మనం తిరిగి తెచ్చుకోలేము. యువత ఏదో ఒకటి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ చేయాలండి. ఎప్పుడే యువత ఒకటే మీ మైండ్ అయితే తీసేయండి.
ప్రారంభమై ఈరోజు బాంబేలోనే ఒక 10,000 కోట్లకు ఈరోజు ఉన్నాడంటే ఆయన పట్టుదల, ఆయన సంకల్పం మనం అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన ప్రాంతవాసి ఎందుకు చెప్తున్నంటే మన అంతరం దగ్గర ఉన్నటువంటి శంకర్ నాయక్ గారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. యువత ఊరు విడిచిపెట్టి బయటకు పోతే చిన్నది ఒకసారి చిన్న ఉద్యోగం రావచ్చు. ఈ ఉద్యోగం జాబ్ చేస్తూ ఉంటే దీనిపైన మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. మళ్ళీ ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఇంకా కూడా మీకు అత్యున్నతమైన స్థానంలోకి పోవడానికి వీలు ఉంటుంది. మీరు దయచేసి వచ్చినటువంటి జాబ్ని మీరు ఆస్వాదించి దాంట్లో ఒక 6 నెలలు సంవత్సరం చేయండి. మీకు చేయడానికి ఉన్నటువంటి కంపెనీస్ మాకు ఎప్పుడే సబ్ కలెక్టర్గా చెప్తా ఉన్నారు. ఒక 54 కంపెనీ తీసుకొచ్చినట్టే మామూలు విషయం కాదు. ఒక పెద్ద ఐఐటి కంపెనీ, ఐఐటి ప్లేస్మెంట్స్ అప్పుడు ఈరోజు సిబిఐటి కానీ వాసవి కాలేజ్లో ప్లేస్మెంట్స్ చేస్తుంటే ఇన్ని కంపెనీలు ఒకసారి ఒక కాలేజ్కి వచ్చి ఉండవు. దీంట్లో చాలా ప్రయత్నం చేసి మన దాంట్లో యువతకు ఖచ్చితంగా మనకు ఒక మంచి ఉద్యోగాలు, వాళ్ళకు ఒక జాబ్ గ్యారంటీ కల్పించాలని చెప్పి నేను గెలిచిన మనకు 1 సంవత్సరం కాలంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది. చూస్తా ఉన్నాం, ఎక్కడ పోయినా ఏం పోయినా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా మన సంకల్పం ఉండాలి, మన ఆశయం ఉండాలి, ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి ఇలాంటి ప్రోగ్రాం నేను అనుకుంటా ఈ తెలంగాణలో 2వ ప్రోగ్రాం ములుగులో సీతక్క గారు చేసిండ్రు. మళ్ళీ మన తెలంగాణలో చేస్తూ ఉన్నారంటే ఇది 2వ ప్రోగ్రాం. దీన్ని మన యువత దయచేసి పేరెంట్స్ కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి మన నిరుద్యోగులకు చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అనకుండా ఏది వస్తే అది మీరు ఉద్యోగులకు పంపండి. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక పని చేయగలుగుతారు. ఇంకా మన ముందు తొలిపెట్టు మేమందరం కూడా ఎమ్మెల్యే స్థాయికి రావాలంటే మేము ఒక డెప్యూటీగా చేసిన, ఒక డీసీసీ చైర్మన్గా చేసిన, ఈరోజు ఎమ్మెల్యే అయినా. అందుకని ఎవరికి ఒకటేసారి పెద్ద ఉద్యోగం రావాలంటే రాదు. ఇది చిన్న ఉద్యోగం ఇదని చెప్పి మీరు ఎక్కడ కూడా బాధపడకండి. మీరు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ యువత మీరు దాంట్లో పార్టిసిపేట్ కానీ చేయండి. కానీ తప్పకుండా ఈరోజు తాండూరు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు దాదాపు 11,000 వేకెన్సీస్ ఉన్నాయి. మన తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా మనం ప్లాన్ చేసినాం. దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన యువత పైన ఎంతైనా ఉంది. దీన్ని మీరు అందరూ కూడా ఇది చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ ఉద్యోగమే కావాలంటే కష్టతరమైనటువంటి పని. కొంతమంది గవర్నమెంట్లో చేసుకుందాం ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఛాన్స్ దొరికిన వాళ్ళకి ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో కూడా చేంజ్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆస్కారము. దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన తాండూరు నియోజకవర్గం అంటేనే ప్రసిద్ధి చెందినటువంటి నియోజకవర్గం. దీంట్లో ఈ తాండూరు మట్టి అంటేనే, ఈ తాండూరు మట్టిలో పుట్టినటువంటి కందులు ఈరోజు ఎంతో భారతదేశంలోనే తెలంగాణ తాండూరు పప్పు అంటే చాలా ఫేమస్ ఉంది. ఈ భూమిలో ఈ గదిలో ఉన్నటువంటి
దీంట్లో మీ స్కిల్స్ డెవలప్మెంట్ లేకున్నా ఇంకా మీకు చేయాలని చెప్పి గట్టి సంకల్పం ఉన్నా మళ్ళీ వాళ్ళకు ఒక 30-90 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ 90 రోజుల ట్రైనింగ్ పీరియడ్లో కూడా మేమే ఖచ్చితంగా ఈ కంపెనీల ద్వారానే వసతి కానివ్వండి, భోజన సదుపాయం కానివ్వండి పెట్టి మీకు మంచి జాబ్ వచ్చే ప్రయత్నం, ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ జాబ్ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. దాన్ని మీరు అందరూ కూడా చేసుకోవాలని చెప్పి కూడా ఏ ఒక్క నిరుద్యోగి ఉండకుండా మన తాండూరు నియోజకవర్గంలో అందరూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా
అన్ని దేశాలలో ఏ దేశం కంటే కూడా ఎక్కువగా మానవ వనరులు ఉన్న దేశం ఇండియా. ఈ అవకాశం మనకు మాత్రమే ఉంది. అంటే ఎక్కడైతే యూత్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఎక్కువగా ఉందో ఆ దేశం గొప్పగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అట్లా చదువుకున్న యూత్కి ఒక ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీరు ఒక అన్ఎడ్యుకేటెడ్ యూత్ క్యాప్స్టన్ మేనేజ్మెంట్ సర్వీస్, ఎన్లైట్, తర్వాత నవతా రోడ్స్ ట్రాన్స్పోర్ట్, 24/7 జాబ్స్, జస్డైల్ ఇట్లాంటి కంపెనీకి వెళ్ళాలంటే మీరు బస్సులోనో కారులోనో ట్రైన్లోనో హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో మీరు రిక్వెస్ట్ పెడితే మేము చూస్తాం పో అని చాలా పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటిది అక్కడి నుంచి ఆ కంపెనీలే సుమారు 51 కంపెనీలు ఇక్కడికి తాండూరుకు వచ్చినాయి. వాళ్ళందరూ మన ముంగిట్లో. Apart from this, I would like to congratulate the aspirants sitting there who have secured job, and also best wishes to the aspirants who are still there in the line waiting for their name to get listed in the PDF of the company. A lot of responsibilities lies on your shoulder, not only at par with your personal responsibility, but also a responsibility where you are supposed to act as a growth engine for the development of this nation. Also, I would like to congratulate and thank especially the companies here who have come all the way long from Hyderabad, stepped out of their AC chambers and come to this remote place like Tandoor, hiring people who would never have been able to reach to that place. So thank you all, everyone, for coming here and organizing this mega event. Thank you. ఈనాటి జాబేళ కార్యక్రమానికి కర్త కర్మాక్రియాన్ని నిర్వహిస్తున్న మన శాసనసభ్యులు మనోహరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న This reduced to 3% in 2023-24. This 3% is still significant, and hence it is very necessary that these kind of job melas are being organized and should be organized times and again. I request all the officers and all the representatives that this kind of mela should be organized in all the constituencies all over the state. It's literally an opportunity for those who seek this, who seek the employment, and those who have the employment. So this should be taken as a best practice for not only for Tandoor or the other constituencies of the state, but also for other states. I would like గొప్ప విషయం. ఇట్లాంటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు మనం అందరం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకోవాలి. అట్లా ఇలాంటి కార్యక్రమం ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే మన రాష్ట్రం నిరుద్యోగం నుంచి ముందుకెళ్తుంది, నిరుద్యోగం అధిగమిస్తుంది, మన రాష్ట్రం కూడా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉంటాడు. మరి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వాటితో కొంత ఉంటాయి, కానీ తాండూరు పట్టణానికి పెద్ద అడ్వాంటేజ్ మనకు యాక్సెసిబిలిటీ, ట్రైన్ ఫెసిలిటీ 10,000 ఉద్యోగాలతో 50 కంపెనీలు, 52 కంపెనీలు, అంతేకాకుండా 20 మంది ట్రైనింగ్ పార్ట్నర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో మేము ఈ సంవత్సరం 2 రోజులు నిర్వహించాము. సీతక్క గారు గౌరవ మంత్రులు
సంతోషంగా ఉంది. హైదరాబాద్లో ఉంది, లొకేషన్ హైదరాబాద్లో ఉంది. సంవత్సరానికి 2 లక్షలు ప్యాకేజ్ ఉంది. జాబ్ వచ్చినందుకు సార్ మనోహర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ జాబ్ అవకాశం రానికి కారణము ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ జాబ్ ఫస్ట్ టైం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు యువతకు ఆదర్శము, ఇంటింటికి మా స్వాగతం. Respected MLA garu, Chairman State Finance Commission, Telangana Government, DSP garu, నందకుమార్ సార్, నిజంగా ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, ఈ ఒక్కటే శాశ్వతం కాదు. గౌరవ సబ్ కలెక్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు, గౌరవ డిఎస్పీ గారు కూర్చున్నారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకొని మేము జిల్లాల భవిష్యత్తుపై పేరు అరుణ ఫ్రమ్ తాండూర్. నాకు ఈ జాబ్ కల్పించినందుకు అందరికీ థ్యాంక్స్. రిజిస్ట్రేషన్ నంబర్, కౌంటర్ నంబర్ 4. ఎంతమంది వచ్చారు మీ దగ్గర? సార్ కరెంట్లీ అయితే 25 మెంబర్స్ వచ్చారు సార్. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇప్పటి వరకు అయితే 20 మెంబర్స్ ఇచ్చేసారు సార్. 5 మెంబర్స్ డ్రైవింగ్, వాళ్ళకు హైదరాబాద్లో డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. డ్రైవింగ్ ఈ ట్రాన్స్పోర్టేషన్, ట్రాన్స్పోర్టేషన్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ సొల్యూషన్స్, వేర్ హౌసింగ్ అన్నీ చూస్తారు. ఎంత శాలరీస్ ఎంత ఇస్తారు సార్? మన దగ్గర ఇనీషియల్ 10th grade క్యాండిడేట్స్ నుంచి సార్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది, 25-30 వరకు. నా పేరు శారద. నేను మాది ఇందల్ గ్రామం, కోట్పల్లి మండల్. నేను ఈరోజు తాండూరులో జరిగిన జాబ్ మేళాలో అటెండ్ అయ్యాను. మనోహర్ రెడ్డి సార్ గారు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో నాకు ఇవాళ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడానికి గల కారణం సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే నాకు కనిపించదు అని కొన్ని డౌట్లతో 3 years నుండి నేను ఖాళీగా ఉన్నాను. సో ఇవాళ నేను ఈ జాబ్ మేళకు వచ్చిన తర్వాత నన్ను చూసి నీకేం టాలెంట్ ఉందని అన్నీ ఎంక్వైరీ చేసి సార్ నాకు ఇవాళ జాబ్ ఇప్పించారు. 15,000 శాలరీ అండ్ ఫ్రీ అకామిడేషన్, హాస్టల్, ఫుడ్ అన్నీ ఫ్రీగా ఇచ్చి నాకు 15,000 శాలరీ ఇచ్చి సార్ నాకు ఇలా ఎంకరేజ్ చేసి ఇలా ఉద్యోగం ఇప్పించారు. సో సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. సార్కి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. కూడా ఇంతవరకు ఇక్కడ తాండూరులో ఎవరు కూడా చేయలేదు. మన పేదలకు అందరికీ మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకా మంత్రి పదవి కూడా దక్కించుకునే అవకాశం వస్తుంది ముందర కాబట్టి ఆయన మంచిగా ఉండాలి. మాకు అందరికీ సేవ చేస్తున్నాడు కాబట్టి ఈ తాండూరు, ఈ నియోజకవర్గం మొత్తం వికారాబాద్ జిల్లా అన్నింటినీ జాబ్ మేళలో అటెండ్ చేసింది కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. తాండూరు ఎమ్మెల్యే తాండూరు భుజని మనోహర్ రెడ్డి గారికి ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు.
ఎమ్మెల్యే రెడ్డి మనోహర్ అన్న గారికి ధన్యపూర. థ్యాంక్ యూ. ఎంతమందికి వచ్చారు ఇప్పటికీ? ఎంతమంది వచ్చారు మన దగ్గర? So ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ బెంగళూరు లొకేషన్. సో వీ హ్యావ్ ద ప్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్. ఎంతమంది 10 మెంబర్స్లో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారు? సో ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్. ఎంత శాలరీ ఎంత ఇస్తారు? శాలరీ ఫ్రెషర్స్కి అయితే 16,000 ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ డిపెండ్స్ అపాన్ దేర్ శాలరీ డిపెండ్ పైన ఉంటుంది. సో ఇది బెంగళూరు అండ్ హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది సార్. బెంగళూరు, హైదరాబాద్. ఏరోస్పేస్ కంపెనీస్. ఎక్కడ మనది? కోట్పల్లి. ఎంత శాలరీ ఎంత తనకు? ನನ್ನ ಹೆಸರು ಸುನೀತಾ. ఇక్కడ ಈ ತೆಲಂಗಾಣ ಸೈಡ್ನ ಬಂದಿರೋದ್ರಿಂದ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಅನಿಸ್ತಿದೆ. ಇಲ್ಲಿ ಜಾಬ್ಗಳು ಪ್ರಾರಂಭವಾಗಿರೋದ್ರಿಂದ ಈ ಕಡೆ ನಾ ಬಂದಿರೋದ್ರಿಂದ ಆ ಕಡೆ ಅಷ್ಟು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಷ್ಟೇನು ಜಾಬ್ಸ್ಗಳಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಭಾಳ ಆಪರ್ಚುನಿಟಿಗಳು ಬಂದಿದೆ. ನನಗೆ ಭಾಳ ಚಂದ ಅನಿಸ್ಲತ್ತವ. ಆ ಕಡೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸೈಡ್ದಲ್ಲಿ ಅಷ್ಟೇನು ಇದು ಇಲ್ಲ. ಈ ಕಡೆ ನೋಡಿದ್ರಿಂದ ಭಾಳ ಚಂದ ಅನಿಸ್ತದೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಬಂದಿರುವ ಜನರಿಗೆ ಅಡುಗೆ ಊಟ ಮಾಡುವ ಜಾಗ ಮತ್ತು ಎಲ್ಲ ಚಂದ ಭಾಳ ಚಂದ ಇದು ಮಾಡಿಸ್ಲತ್ತಾರ. ಮತ್ತೆಲ್ಲ ಒಂದೊಂದು ಜಾಗದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಜಾಗದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಎಲ್ಲ ಸೌಲಭ್ಯಗಳು ಎಲ್ಲ జరుగుతుంది. నాకు జాబ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. నవల్గా గ్రామం నుండి మన బషార్ మండలం తరఫున మన మనోహర్ అన్నకు ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినందుకు తాండూరు ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. నా పేరు రాములు. మా బషాబాద్ మండల్ నవల్గా గ్రామం. మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ జాబ్ మేళ వేసిండు. మేము ఇంటి దగ్గర ఎంత తిప్పలు ఉన్నా ఏ జాబులు వస్తలేవు. ఇప్పుడు మెగా మేళ వేసిండు. మన దొరుకుతుందేమో చిన్న ఆశతోనే వచ్చినాము. దొరుకుతుందని आशिస్తున్నా. అన్న దీవెనలు ఉంటే అయిపోతుంది. नमस्कार, माझं नाव जानकी गोगी. आम्ही इथे तेलंगणा येथे जॉब ऑपॉर्च्युनिटीसाठी जे मुलांना ज्यांचं शिक्षण झालेलं आहे, ज्यांचे डिग्री झालेले आहे किंवा ज्यांचं कमी शिक्षण आहे अशा लोकांना पण इथं उद्योगाचे ऑपॉर्च्युनिटीज आहेत. आणि विशेष म्हणलं तर ह्या ऑपॉर्च्युनिटीचं वेगवेगळे ट्रेंड केलेले आहेत की प्रत्येक मंडळाला वेगवेगळं. त्याच्यामुळे सगळ्यांना सोपं सोयीस्कर झालेलं आहे. पेरेंट्सला बसण्यासाठी वेगळी सोय, मुलांना बसण्यासाठी वेगळी सोय आहे आणि आलेल्या लोकांना जेवणाची सोय आहे. आणि त्यांच्यासोबत आलेल्या जे आहेत पालक त्यांच्यासाठी पण सोय आहे. इथं जे माझी मुलगी आलेली आहे तिला पण एक जॉब मिळालेला आहे. तिला जॉईनिंग लेटर 3 वाजता देणार आहेत. आणि हे जे हे मेला जे अरेंज केलं त्यांचा मी पूर्ण धन्यवाद देते. నా పేరు అనుష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ చదువుతున్నాను ఇప్పుడు. ఇంకా ఇక్కడ నేనైతే ఇంటర్వ్యూ చూసుకున్నాను, చాలా బాగా జరిగింది. ఇంకా ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. నా పేరు శిరీష. నేను మెడ్ ప్లేస్లో సెలెక్ట్ అయ్యాను. నాది పర్వత్పల్లి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా పేరు జగదీష్. నేను 10వ క్లాస్ చదువుకున్నా. నాకు ఊళ్ళో చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి అప్లై చేశాను. ఎంఆర్ఎఫ్ దాంట్లో అప్లై చేశాను. అంటే ఇంతకుముందు ఇంటికాడ నుండి నేను చేనుల పని చేసేవాడిని. ఇప్పుడు జాబులు అవన్నీ వచ్చాయి కాబట్టి ఇక్కడ వచ్చి అప్లై చేశాను. ఎన్ని కంపెనీలు ఒకటే దగ్గర వచ్చినాయి కదా, ఎట్లా అనిపించింది? అన్ని కంపెనీలు అంటే ఈ కంపెనీలో బషార్ నుంచి వచ్చిన. ఇది నిన్న ఏదో పోస్టర్ చూసిన నేను జాబ్ గురించి. ఇంక వస్తుందేమో అని డౌట్ తోటి వచ్చిన. ఇంక ఇక్కడైతే ఎమ్మెల్యే సార్ వాళ్ళు అయితే మంచిగా చేసిర్రు మొత్తము. ఇంకా అదంతా గ్రాండ్గా అయితే జరిగింది. ఇంకా దాని గురించి వచ్చినా ఇంకా అది వస్తుందో లేదో ఇంకా గ్యారంటీ నాకు. ఇంకా 100% అయితే అడిగినా వస్తా అని చెప్పారు. ఇంకా బయట ఒకట ఇంక ఎమ్మెల్యే సార్ అయితే మంచిగా చేసిర్రు. ఇంకా దాన్ని థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నా దానికి. నా పేరు వనం కీర్తన. ఈరోజు ఇక్కడ జాబ్ మేళా అని మాకు జాబ్ మెడ్ ప్లేస్లో ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.
శాలరీ ఎంత ఇస్తారు? ఇంట్రెస్ట్ ఉందమ్మా? దగ్గర ఉంటుంది. ఏజ్ ఏమన్నా లిమిట్ ఉందా? ఏజ్ ఏమన్నా ఉందా? మాది చంద్రవంశ విలేజ్ మండల్ తాండూర్. నాకు కేపీఆర్ డెవలపర్స్ నుంచి జాబ్ ఆఫర్ రావడం జరిగింది. ఈ అవకాశం ఎన్ని రోజులు నేను ఖాళీగానే ఉన్నా. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ముందర ఇట్లా పట్టుకోవాలా? The VIPs at Capstone Management Solutions. ಅವರಿಗೆ ಚಂದ ಎಲ್ಲ ಆಪರ್ಚುನಿಟಿ ಬಂದಿರೋದು ಅಂತ. మై నేమ్ ఇస్ బంటు లక్ష్మి. మై విలేజ్ నేమ్ ఇస్ మాసన్పల్లి. నాకు కేపీఆర్ డెవలపర్స్లో ఈ ఆపర్చునిటీ వచ్చింది. మంత్లీ శాలరీ 15,000. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది అతనది వచ్చినావా? మన ఫ్లిప్కార్ట్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మీకు? 20లో 18 సెలెక్ట్ చేసాం. 18. శాలరీస్ ఎంత ఇస్తారు? శాలరీ 16,000 నుంచి 17,000. ఏం వర్క్ చేయాలా? పికింగ్ ప్యాకేజ్. పికింగ్ ప్యాక్. 20లో 18 సెలెక్ట్ చేసాం. ఇక్కడే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయమ్మా మీకు? ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది? 9 members. సెలెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళకి ఆఫీస్ పిలిచి సెకండ్ రౌండ్ ఒక స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తారు. ఆఫర్ లెటర్స్ ఇక్కడ ఇస్తలేరా? ఇస్తలేదు. ఇది ఫస్ట్ రౌండ్ ఒకసారి చేస్తున్నాం సిటీలో కదా. చూడాలి సార్. సార్ వీళ్ళు ఫస్ట్ రౌండ్ ఇక్కడ అయిపోయింది సార్. సెకండ్ రౌండ్ కాల్ చేస్తాం సార్. ఇప్పుడు ఒక టైం ఉంటే కనుక ఇప్పుడు స్క్రీనింగ్ చేసి ఆఫర్ లెటర్ ఈరోజు ఇస్తాం సార్. ఫస్ట్ అయితే ఫస్ట్ రౌండ్ ఏ నెంబర్ కూడా 25 ఇయర్స్ సార్. ఇంటర్వ్యూస్ వచ్చిన అభ్యర్థులు మటుకే లోనే ఉండండి. అందరికీ, పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, నిరుద్యోగులకి, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులందరికీ, తర్వాత పత్రికా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి మంచి మహత్తరమైన గొప్ప కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నిర్వహించడం, మన ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత గొప్ప గిరిబాబు గౌతమి ఇతర దంపతులు యాదృచ్ఛికంగా సెలెక్ట్ కాబడ్డారు. వారికి ఇవ్వబడిన ప్యాకేజ్ 1.8 lakhs. ఆ కంపెనీ పేరు 24/7. మత్స్య పెద్దమ్మ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. గౌరవనీయుల వెంకటేష్ మహారాజ్ గారు బషీరాబాద్ సభా వేదిక మీద రావాలని కోరుతున్నాం. గౌరవనీయులు అజయ్ ప్రసాద్ వైస్ చైర్మన్ పిఎస్సిఎస్ బషీరాబాద్. యువతని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు మురళీ గౌడ్ గారు సభా వేదిక మీద రావాలని కోరుతున్నాను. గౌరవనీయులు హబీబ్ లాలా టౌన్ ప్రెసిడెంట్ గారు వేదిక మీద రావాలని పేరు భవానీ. ఐఎమ్ ఫ్రమ్ మాది బషీరాబాద్ మండల్. ఈ జాబ్ మేళలోకి వచ్చి నాకు కేపీఆర్ డెవలపర్స్ మేనేజ్మెంట్ నుంచి నాకు జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. నేను ఇన్ని డేస్ ఖాళీగానే ఉన్నా, కానీ ఇప్పుడు జాబ్ మేళలో నాకు జాబ్ రావడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎమ్మెల్యే సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. నాకు 15,000 శాలరీ పర్ మంత్. వాళ్ళు నన్ను ఈజీగానే సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దిస్.
నమస్కారం, నా పేరు జానకి భోగి. నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన. మహారాష్ట్ర నుంచి వచ్చిన. ఇక్కడ తెలంగాణలో మా అక్క కొడుకు బిడ్డ ఇద్దరిది చదువు అయింది, MBA బీటెక్ కంప్లీట్ అయింది. వారికి జాబ్ ఆపర్చునిటీ కోసం ఇక్కడ వచ్చాము. ఇది ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద మాల్ చూసి చాలా మంచిగా అనిపించింది. కర అంటే ఇది వరల్డ్ రికార్డ్ కావాలి, అలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నది. మా అక్క బిడ్డకు ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. అపాయింట్మెంట్ లెటర్ 3 గొట్టంగా ఇస్తున్నారు. మాకు ఏర్పాట్లు, లంచ్ ఏర్పాటు, మళ్ళీ కూర్చునే ఏర్పాటు, పేరెంట్స్కు అలాగా కూర్చునే ఏర్పాటు అని ప్రతి మండలం కోసం అలాగలాగా మీరు ఇవి చేసారు. దాని బదులు ఏర్పాట్లు చాలా బాగా అనిపించారు. ధన్యవాదాలు. Thank you for giving this opportunity. My name is Manisha. I am from Tandur. I have selected in KBR the developers. I got 15,000 salary. Thank you for MLA sir and for job mela and for everyone, for management and for KBRP developers sir. Thank you for everyone for giving this me opportunity. నా పేరు బి సాయి కుమార్. మా విలేజ్ జనగాం, మండల్ పెద్దేమల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. నాకు KPR డెవలపర్స్లో చేరినందుకు జాబ్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నది. దీని శాలరీ 15,000 ఉంది విత్ కమిషన్స్. సో బీ హ్యాపీ. నా పేరు ఆకాష్. నేను డిగ్రీ పూర్తి చేశాను. ఇక్కడ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు జాబ్ మేళా ఇక్కడ పెడితే మేము జాబ్ వచ్చినాం. ఇక్కడ వచ్చి ఇక్కడ అన్నీ మంచిగానే ఉన్నాయి, వసతులు కానీ ఇక్కడ సౌకర్యం కూడా మంచిగానే ఉన్నాయి. దాదాపు ఒక 50 కంపెనీస్ వచ్చినాయి. ఎవరి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. ఇక్కడ మంచిగానే ఉంది. జాబ్ మేళా అనేది కంపల్సరీ, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువగా జాబ్స్ లేకపోవడం ఇది నిరుద్యోగానికి మంచి అవకాశమని మా నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్కి ధన్యవాదాలు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. ఎంతమంది అప్లికేషన్స్ వచ్చినాయమ్మా? 21 సెలెక్ట్ అయ్యారు? 5 మెంబర్స్. ఓకే సార్, చేత మీకు తీసుకో. జుంటుపల్లి విశ్వవిద్యాలయ డిగ్రీ కాలేజ్ PG MBA. సో వచ్చాక
పేరు మమత, మా ఊరు సోమన్గుర్తి. కాకపోతే నేను ఇప్పుడు పరిగిలో ఉంటున్నా. మెగా జాబ్ మేళా జరుగుతున్నందుకు ఇక్కడ వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నా రిలయన్స్ కంపెనీ ద్వారా. సో ఇందులో నేను సెలెక్ట్ అయినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నా ఎమ్మెల్యే గారికి. థ్యాంక్ యూ సో మచ్. సైడ్ ఇంకా సైడ్ జరగాలి. కేదరిచా సారేనా మనోహరన్ సార్, థ్యాంక్ యూ. నా పేరు వడ్డే ఆంజనేయులు. నేను తాండూరులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు నేను సెలెక్ట్ కావడం జరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా నేను సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే జాబ్ మేళ ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఈవెంట్ని తమరు అన్నట్టు గౌరవనీయులు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అన్నారు. ఎంత సంతోషం అంటే యువత ఉంది సార్. ఇప్పుడు మీ అందరికీ సంతోషకరమైన వార్త చెప్తాను. ఇప్పుడే ప్లేస్మెంట్ జరిగింది ఒకటి. ఆ ప్లేస్మెంట్ జరిగిన వారు కూడా భార్యాభర్తలు ఇద్దరు. అద్భుతమైన ప్యాకేజ్ మనోహర్ రెడ్డి సార్ చేసిన వర్క్ ఎంత ఈరోజు తెలుస్తుంది మీకు. ఆ ప్యాకేజ్ కూడా 1.8 lakhs. The company name is 24/7. The aspirants are Giribabu Gautam. अस्सलामुअलैकुम। मेरा नाम है अस्मा। मैं जुमटूपल्ली विलेज से बात कर रही हूँ और बहुत शुक्र अदा कर रही हूँ ये सर हमारे ड्यूटियाँ वगैरह दे दिए। बहुत बहुत शुक्र अदा करती हूँ मैं। बस है इनका बस। नाम दिनेश राठौड़, एर्रगड्डा तांडाती आया था. ये जॉब आए जरकान क्या को मनोहर सारे क्या को थैंक यू के लिए रचा. मार नाम दिनेश राठौड़ से मैं हाँ मार नाम दिनेश राठौड़ से मैं एर्रगड्डा तांडाती आया छूँ. कतरा को जगह फरोपण जॉब आई को फस्ट टाइम मनोहर सारे वल्ल क्या को जॉब आमेले मस्त ट्रೈ कत्ती को मड़ी को प्रैवेट जॉब रखा गवर्नमेंट रखा लास्ट पर सारे अनकोకుండా क्या को सारे बड़ो जना क्या को अभी जॉब ऑलरेडी क्या इंटरव्यू सेलेक्ट है मीना क्या को 2 लाख रुपया ये जॉब आई के क्या को सारे थैंक यू के लिए रोज मनोहर सारे थैंक यू वेरी मच. నా పేరు శ్రీలత. అంతవరకు నుంచి వచ్చిన ఫార్మసీలో మాకు జాబ్ ఇచ్చారు హైదరాబాద్లో. సో దీనికోసం తాండూరు ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ. అంతవరకు దౌలతాబాద్ మండల్. ఇది మేము నోటీస్ చూసి వచ్చేసాం. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగా ఏర్పాట్లు చేసేది. వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చిన. ఏర్పాట్లు అన్నీ ఓకే పర్లేదు బాగా. చెప్పాలా? అందరికీ నమస్కారం. నా పేరు స్వరూపరాణి, మల్కన్గిరి విలేజ్, బషీరాబాద్ మండల్. నేను గత నెలలో జరిగినటువంటి మహిళా జాబ్ మేళలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఫాక్స్కాన్ కంపెనీ వారు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్
సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కల్పించిన తాండూరు ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా నాకు ఈ జాబ్ వచ్చినందుకు. ఈ సందర్భంగా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నారని అభినందించారు. అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు అలాగే ఇక్కడ వచ్చిన యూత్ జాబ్ కొరకు వచ్చిన స్టూడెంట్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈ జాబ్ మేళ చరిత్రలో తాండూరులో ఎవరు వేయలే, ఇక ముందు గిట ఎవరు వేయరనుకుంటా. మనోరన్ అంటే ఒక డెవలప్మెంటే కాకుండా తాండూరులో ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆ నిరుద్యోగులకు వేరే ఒక ప్రైవేట్ సంస్థ నుండి ఏదో ఒక జాబ్ కల్పించాలని ఒక కోరికతోని ఈ 54 కంపెనీలతోని చేసి ఈ ఇంత పెద్ద ఈరోజు ఇంచుమించు ఒక 10,000 జనాలు ఇక్కడ వచ్చి ఈ సందర్శించడం జరిగింది. అందుట్లోనే వాళ్లకు భోజన వసతి గిట కల్పించడం జరిగింది. దీంతో పాటు మనోరన్నకు తాండూరు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బషీరాబాద్ మండలానికి సుమారు 1,200 మంది పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కనిపిస్తుంది, కొలువుల జాతరలా కనిపిస్తూ ఉంది. ఈరోజు జాతరలో ఎలాగా పోతెత్తుతారో జనాలు, ఇక్కడ యువకులు కూడా అంతగానం వచ్చారు. ఈరోజు తాండూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ములుగులో నిర్వహించిన తర్వాత మన తాండూరు నియోజకవర్గంలో ఈ పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు ఇంకోసారి చూసినాము, ఒక బ్లైండ్ అమ్మాయికి కూడా ఉద్యోగం రావడం జరిగింది. ఆ ఉద్యోగం అనేది ఆమెకు ఆర్థిక భారం కాదు, వాళ్ళ ఇంటికి కూడా కొన్ని పైసలు అనేది ఆమె ద్వారా ఇవ్వడం ద్వారా ఎంతో సంతోషకరంగా ఆమె కళ్ళల్లో నీరు చెప్పి మనోరన్నకు ఎంతో కృతజ్ఞతలు తెలియడం జరిగింది. ఆమె ద్వారా మేము చూసి మనోరన్న ఇంత మంచి పని చేసినందుకు మాకు ఆమెను చూసిన తర్వాత ఎంతో ఆనందకరంగా మనోరన్నకు ముఖ్యంగా అభినందనలు తెలియాలి. ఇన్ని కంపెనీలు మనం హైదరాబాద్లో తిరగాలంటే ఎన్నో రోజులు తిరగాల్సి ఉంటుంది. అన్ని కంపెనీలను తీసుకొచ్చి ఒక ఈజీఎంఎం సంస్థ ద్వారా తీసుకొచ్చి తాండూరు నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున వినియోగ కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళా అనేది నిర్వహించి తమకు తగ్గట్టుగా జాబ్ క్వాలిఫికేషన్స్ బట్టి ప్రయాణం 7 lakhs, 2 lakhs, 3 lakhsతో కూడా ఉన్న పెద్ద పెద్ద జాబులు కూడా నిర్వహించి తాండూరులో ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించిన మనోరన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఇంతకుముందు చేసిన ఏ లీడర్ కూడా, ఏ రాజకీయ నాయకులు కూడా ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా అనేది నిర్వహించలేదు. అది మనోరన్నకే సాధ్యం, మళ్ళీ కూడా మనోరన్నకే సాధ్యమని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన తాండూరులో మెగా జాబ్ మేళా జరగడం జరిగింది. ఈరోజు ఇది తాండూరా హైదరాబాద్ అన్న విధంగా జరిగింది. ఈ తాండూరు అంటే ఎవరు నమ్మశక్యం కాదు. ఒక తాండూరుకి మారుమూల ప్రాంతానికి 54 కంపెనీలు రావడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ఈ హాల్ మొత్తానికి హైదరాబాద్ ఉన్నట్టు అనిపించింది. హైదరాబాద్ ఉన్న కంపెనీలు మొత్తం మన తాండూరుకి తీసుకొచ్చినందుకు మనవరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చెప్పాలంటే మా బషీరాబాద్ మండలం నుండి 1200 మంది దాకా వచ్చిండ్రు. 500-600 మంది వరకు జాబ్లు వచ్చింది. మా ఊరికి 8 మంది వస్తే తల్లిదండ్రులను పిల్లల గిట 2 అక్కజెల్లెళ్ళ గిట ఈరోజు జాబ్ రావడం జరిగింది. సార్ తోటి పత్రాలు అందుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడరు. అందుట్లో ఒక అమ్మాయికి కన్ను లేదు, అయినా సరే జాబ్ వచ్చినందుకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నందుకు మనవరానికి ప్రత్యేక ధన్యవాదాలు. మా బషీరాబాద్ మండలం తరపు నుంచి మనవరానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికే సాధ్యమని అన్నారు. ఇక ముందు కూడా ప్రతి 3 నెలలకోసారి ఉద్యోగాల కల్పన ఉంటుందని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఎమ్మెల్యే భావిస్తున్నారని కొనియాడారు. 2000 आदमी को ऑलरेडी 15 से 2000 आदमी को जॉब ऑलरेडी दे चुके हैं सर, उनके खुद के हाथों से दे चुके हैं. उसके बाद जो भी ये फंसे हुए लोग हैं उनको जो है ना 3 महीने की ट्रेनिंग, हर 3 महीने में जो है ना ट्रेनिंग होती और उनको जो है ना ये जॉब्स कंटिन्यू आते रहते और करते रहते. ये मनोहर रेड्डी साहब ही है जो ये काम कर सकते. दूसरे ऐसे आए बहुत चेहरे चले गए, मगर काम करने वाले और डेली हार्डवर्क करने वाले सिर्फ और सिर्फ एक मनोहर रेड्डी साहब है. तांडूर में अगर डेवलपमेंट होना है तो आगे भी मनोहर रेड्डी साहब को लाना है. हर फील्ड में SC, ST, BC जॉब्स में
रोड्स में हर कोई काम करना है वो तो सिर्फ और सिर्फ मनोहर रेड्डी साहब ही कर रहे हैं। मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और जो भी इसमें भाग लिए, जो कि हमारे विनायका फंक्शन हॉल में जो भी छोटा से छोटा भी काम करे, उनका मैं तहे दिल से शुक्रगुजार हूँ। उनको नमस्ते करता हूँ, अभिनंदन करता हूँ और बहुत बहुत शुक्रिया। जय हिंद, जय कांग्रेस, जय मनोहर। ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపుతో నిరుద్యోగులు సునామీలా వచ్చి ఉద్యోగాలు సంపాదించారని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ ఆరోపించారు. ఈ రోజు నిర్వహించినటువంటి జాబ్ మేళకు ఎంతో మంది అడ్డంకులు సృష్టించి మరి దాన్ని అడ్డుకోవాలని చూసిండ్రు. అయినా కానీ మనోహర్ అన్న ఏదైతే చెప్పిండో దానికోసం యువత సునామీలాగా తరలి వచ్చిండ్రు. దానికి ఎవ్వరు కూడా ఏమి చేయలేకపోయినరు. అందుకోసమే నిన్ననే చెప్పినాం, ఖబర్దార్ ఎవ్వరు ఏం చేసినా కూడా యువతను అడ్డుకోలేరు. మనోహర్ అన్న యువత గుండెల్లో ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ నరసింహులు మాట్లాడుతూ ఉద్యోగాలు రాని నిరుద్యోగులు నిరుత్సాహపడరాదని, వారికి కూడా ఎమ్మెల్యే మళ్లీ అవకాశం కల్పిస్తారని తెలిపారు. చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ కూడా పార్టీ నాయకులు, ప్రతి ఆఫీసర్ కానివ్వండి, జిల్లా స్థాయి ఆఫీసర్లు కానివ్వండి, అందరూ సహకరించి ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జిల్లాలోనే విజయవంతంగా నిర్వహించడం ఎమ్మెల్యే గారి గొప్పతనం, మనోహర్ రెడ్డి అన్నగారి గొప్పతనంగా భావించడం జరుగుతుంది. ఇప్పటికే 3,500 మంది ఉద్యోగాలుగా అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. ఆ స్వీకరింపులో కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి కొందరికి ప్రొసీడింగ్లు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్లకు మళ్ళీ ఎవరికన్నా రానిచో ఎమ్మెల్యే గారు దాన్ని మనసారా వాళ్ళందరికీ ఆశీర్వదించి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో ఈ వారంలో ఉంటారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో మంత్రి సీతక్క నిర్వహించిన ఈ కార్యక్రమం కేవలం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిర్వహించారని గుర్తు చేశారు. దీంతో మనోహర్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారని అభినందించారు. రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా ఇంతకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలో జరిగింది. అలాగే ఈరోజు తాండూరులో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం మరి ఎమ్మెల్యే గారికి మరి తాండూరు నియోజక ప్రజలు కాదు, జిల్లా ప్రజలు కాదు, రాష్ట్ర తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 3,500 మంది ఈరోజు నిరుద్యోగ యువత ఈరోజు పాల్గొని దాదాపుగా 50% 1,600 మందికి ఈరోజు నియామక పత్రాలు జాబ్ ఇవ్వడం జరిగింది. మిగతా వారికి కూడా 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరి వారికి భోజనాలు పెట్టి మరి రాబో రోజుల్లో వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం, మరి అందరి ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు నేను చెప్తున్నా 30 సంవత్సరాలుగా తాండూరు చరిత్రలో ఏ లీడర్ చేయని విధంగా, ఏ లీడర్కు దమ్ము చేతగా లేదు. ఈరోజు మనోహర్ రెడ్డికే ఈరోజు చేతనైంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఈరోజు నిరుద్యోగులకు ఎంతోమంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇయ్యక ఈరోజు విద్యార్థులు రోడ్డు పాలు చేసిండు. ఈరోజు మనోహర్ రెడ్డి గెలిచినాక తాండూరు పట్టణంలో మరి నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు కల్పించడం, ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు మరి ఈరోజు మనోహర్ రెడ్డికి దేవుడుగా పూజిస్తున్నారు. ఈరోజు చాలామంది విద్యార్థులు మనోహర్ రెడ్డికి జాబ్ వచ్చినందుకు మనోహర్ రెడ్డికి కృతజ్ఞతగా చెప్పి మరి ఈరోజు సంతోషంగా వారు వెళ్ళడం మాకు సంతోషకరంగా భావిస్తున్నాం. అలాగే ఇంకా రాబో రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా నిర్వహించి మరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంకా అనేక మంది విద్యార్థులకు కానీ మరి యువతకు ఉపాధి కల్పించే విధంగా మనోహర్ రెడ్డి కృషి చేశారని తెలియస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ అలా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ 15 నెలల్లో తాండూరును ఎమ్మెల్యే అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించారని, అతి తక్కువ కాలంలోనే నిరుద్యోగులను గుర్తించి వారికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని అన్నారు. ధన్యవాదాలు. ఏ ప్రభుత్వం చేయని పని మన మనోహర్ రెడ్డి గారు తన వారం రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడిపి మనోహర్ రెడ్డి గారి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం తాండూరులో తూతూ మంత్రంగా నాయకులు పరిపాలన చేసారు కానీ ఎవరేం చేయలే. గత 30 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే గారు చేయని పని మన మనోహర్ రెడ్డి గారు 15 నెలల్లో చేసిన ఘనత మనోహర్ రెడ్డి గారికి దక్కింది. తాండూరు ప్రజలందరూ ఇవాళ సుఖ సంతోషంతో ఉండి ప్రజల మేలు కోరే మనిషి మన మనోహర్ రెడ్డి గారు. మనోహర్ రెడ్డి సార్ అంటేనే డెవలప్మెంట్ అంటేనే మనోహర్ రెడ్డి గారు.
వివిధ గ్రామాల నుంచి యువకులందరూ ఒక యువకునికి ఒక ఉపాధి వచ్చి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఆ ఇంట్లో నలుగురు సంతోషపడతారు. ఈరోజు మనకు గత 52 కంపెనీలు తీసుకొచ్చిన ఘనత మనోరెడ్డి సార్ దక్కింది. దాని లోపల 10,000 ఉద్యోగాల లోపల 4,000 మెంబర్స్ ఈరోజు సెలెక్ట్ అయినారు. మిగతా బ్యాలెన్స్ 6,000 మంది ఉన్నారు. దాన్ని మళ్ళొక రోజు కూడా సార్ నిర్వహించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఒక కుటుంబం, బీద కుటుంబాలు ఎంతో ఉపాధి కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా చేయలేరు. గత టీఆర్ఎస్ ప్రభుత్వము, గత ప్రభుత్వము CT cable.